మేము ఈ వినాయకుడు వేసేటప్పుడు వాడే కలర్స్ ఇవ్వండి. ఇది గ్రీన్ కలర్ అండి. అది 911 అండి. ఫెవిక్రిల్ కలర్స్ అండి. ఇవి గ్లిట్టర్ కలర్స్ అనమాట అండి. ఇవి షైనింగ్ ఉంటాయి, చూసుకుని కొనుక్కోవచ్చండి. ఇవే మనం శారీస్ వేసేటప్పుడు పెయింటింగ్ కూడా ఉపయోగిస్తామండి. దేవుడికి కూడా మేము ఇవే ఉపయోగిస్తున్నామండి. ఇది కూడా ఫెవిక్రిల్ అండి, బ్లూ కలర్ అండి. ఇది నెంబరు 904 అనమాట అండి. ఇది కూడా ఫెవిక్రిల్లేనండి, ఆరెంజ్ కలర్ అండి, 903 అండి. ఇది పింక్ కలర్ అండి, 913 అనమాట అండి. ఇది కూడా ఫెవిక్రిల్లేనండి. ఇది కూడా ఫెవిక్రిల్ అండి, పాపీ రెడ్ అండి, 901 అనమాట అండి. ఇది నెంబరు అండి. ఇప్పుడు చూడండి, ఇది పంచి ఉంటుంది కదండి. ఇది దీనికి మనం గ్రీన్ కలరు వేస్తున్నానండి. షైనింగ్గా ఉంటుందండి, ఇలాగా చాలా బాగుంటుందండి. ఇది ఒక సైడ్ ధోతి అయిందండి, ఇంకో సైడ్ వేయాలండి. ఇది రెండో వైపు వేస్తున్నామండి. ఒకవైపు అయిపోయిందండి ధోతి కలర్ వేయడం. ఇది కూడా గ్రీనే వేస్తున్నాం అన్నమాట అండి. ఇగో డార్క్ కలర్స్ చూపించాం కదండి, నెంబర్స్ అవి కూడా చూపించామండి. దీనికి మేము ఇప్పుడు ఇగో ఈ కలరు బ్లూ కలరు వేస్తున్నామండి. చూడండి, ఒక సైడ్ అయిపోయిందండి, ఇంకో సైడ్ వేస్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు వేసాను కదా.
ఇగోండి ఇప్పుడు ఆరెంజ్ వేయట్లేదండి, పింక్ వేస్తున్నామండి. అందులో పింక్ చూపించాం కదా మీకు, ఆ పింక్ కలర్ వేస్తున్నామండి. చూడండి, ఆరెంజ్ బాగా లైట్ అయిపోయిందండి, అందుకని చెప్పేసి మళ్ళీ పింక్ వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు పింక్ కాళ్ళు, వినాయకుని కాళ్ళు, చేతులు, అలాగే మొహానికి, శరీరానికి మొత్తం పింక్ వస్తుందండి. ఒక సైడ్ వేస్తున్నామండి, తర్వాత ఇంకో సైడ్ కూడా వేస్తాము. ఇప్పుడు పింక్ దీనికి వేసేస్తే మీరు లోటస్కి ఏం వేస్తారు అనేది ఆలోచిస్తూ ఉంటారు కదండి, అది సస్పెన్స్. నువ్వు నేను అన్నీ చేసుకున్నాను. షైనింగ్ ఒక సైడ్ అయిపోయిందండి, ఇప్పుడు రెండో సైడ్ వేస్తున్నామండి పెయింట్. కాళ్ళు చేతులు వేసామండి, ఇక్కడ కూడా కాళ్ళు చేతులు వేసేసాక అప్పుడు వినాయకుని శరీరానికి వేస్తామండి. కింద వంట సేపు అయిపోయింది. వినాయకుడు అయిపోయింది. ఆయనము ఇప్పుడు ఇంతవరకు మనం కాళ్ళు చేతులు
అలాగే ఆయన శరీరం పొట్టకి వేసాం కదండి. ఇప్పుడు వినాయకుడిని చెవులకి వేస్తున్నామండి. అదే కలర్ వస్తుంది, పింక్ కలరు. ఇది ఒక సైడ్ వేస్తున్నామండి, తర్వాత వేరే సైడ్ కూడా వేస్తామండి. ఇంకో సైడ్ వేస్తున్నామండి. ఇప్పుడు ఇంకో చెవి వేస్తున్నామండి వినాయకుడిది. ఈసారి మన థీమ్ ఏంటంటే వైబ్రెంట్ కలర్స్లో వినాయకుడిని పెయింట్ చేస్తున్నామండి. బాగుంటుంది కదా, అని చెక్క ఫోటోలు తీస్తున్నాను. వైబ్రెంట్గా ఉంటాడు వినాయకుడు. సూపర్ ఉన్నారు కదండి. మొత్తం లుక్ అయిపోయాక చూద్దాం. లాస్ట్ వరకు వీడియో చూడండి. ఈ విధంగా చెవులు కూడా అయిపోయి వస్తుందండి. నెక్స్ట్ మనం వినాయకుడు మొహానికి తొండానికి వేద్దామండి. ఇదిగోండి, ఇప్పుడు చెవులు అయిపోయండి వినాయకుడు. ఇప్పుడు తొండానికి వేస్తున్నామండి. తొండానికి వేసాక ఆ తర్వాత మనం మొహానికి కూడా ఈ విధంగానే పింక్ వేసేస్తామండి మొత్తం. ఇప్పుడు చూసారు కదండి, తొండం కొంచెం అయిపోయి వచ్చింది. ఇప్పుడు మొహానికి పెయింట్ వేస్తున్నామండి మెల్లిగాను. బండి కావస్తే తీసుకొచ్చి ఇదిగోండి, ఇలా బేస్ ఉంది కదండి, కమలం దగ్గర బేస్ కింద అక్కడ ఎల్లో వేస్తున్నామండి. ఇది షైనింగ్ ఎల్లో కాదు, నార్మల్ ఎల్లో కలర్ అండి. డార్క్ ఎల్లో ఏదైతే ఉంటుందో గోల్డ్ ఎల్లోయిష్ కలర్ లాంటి కలర్ అండి. ఇది పసుపు రంగు కలరు, అది వేస్తున్నామండి ఇక్కడ. ఇది గోల్డెన్ డార్క్ ఎల్లో కలర్ అండి ఇప్పుడు వేసేది. సో మొత్తం చుట్టూతో ఎల్లో కలర్ వేసేస్తామండి. ఆ తర్వాత కింద లోటస్ ఫ్లవర్ వేస్తామండి. చుట్టూతో ఈ ఎల్లో కలర్ వేసేస్తామండి. తర్వాత లోటస్ ఫ్లవర్ వేస్తాము. ఇది గోల్డెన్ డార్క్ ఎల్లో కలర్ అండి. ఇది అప్పుడు ఇదిగోండి, కింద కూడా బేసు ఎల్లో కదండి, అందుకని కింద కూడా బేస్ ఎల్లో వేసేస్తున్నామండి. మధ్యలో తామర పువ్వుకి రెడ్ వేస్తామండి, అందుకని పైన కింద బేస్కి ఎల్లో కలర్ వేసేస్తున్నామండి. ఇప్పుడు ఇదిగోండి, కింద బేస్ కూడా ఎల్లోనే వేసేస్తున్నానండి నేను. మొత్తం అంతా ఎల్లో కలరే వస్తుందండి. ఇదిగోండి చూడండి, మొత్తం బేస్ అంతా అయిపోయిందండి.
ఇప్పుడు నెక్స్ట్ మనం తామర పువ్వుకి కలర్ వేస్తామండి. ఇప్పుడు తామర పువ్వుకి కలర్ వేస్తున్నామండి. ఇలాగా రెడ్ కలర్ వేస్తున్నామండి తామర పువ్వుకి. ఆ సైడ్ తామర పువ్వు అయిపోయిందండి. ఇప్పుడు ఈ సైడ్ వేస్తున్నామండి. ఇప్పుడు ఇలాగా మొత్తం తామర పువ్వు అంతా కంప్లీట్ చేసేస్తామండి. ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది మూషిక్ రాజు ఇంకా ఈ పావు కదండి. ఈ రెండిటికి మనం స్నఫ్ వేసేస్తున్నామండి. ఇదిగోండి పైన పావుకి అయిపోయిందని ఇప్పుడు మూషిక్ రాజుకి వేస్తున్నాం.